ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఎంత వర్షపాతం నమోదైంది తదితర వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. మొత్తం జిల్లాల వారీగా మనం చూసుకుంటే అటు జగిత్యాల జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలన్నింటిలో కూడా అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. మనం నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కనుక చూసుకుంటే మనకు జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సారంగాపూరు, బుగ్గారము, ఎండవెల్లి, తర్వాత ధర్మపురి, జగిత్యాల, ధర్మారము, రాయకల్లు, మల్లాపూరు ఈ మండలాలన్నింటిలో కూడా 10 సెంటీమీటర్ల కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అయితే చాలా కాలంగా లోటు వర్షపాతంతో ఉన్నటువంటి ఈ జిల్లాలన్నింటి కూడా ఈ భారీ వర్షాలు కురవడం రైతులకు కొంత ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. అయితే వర్షాల ఎఫెక్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద ప్రభావవంతంగా పడుతుంది. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిపించినటువంటి నేపథ్యంలో అక్సాయిపల్లి దగ్గర వంతెన మీద నుంచి రోడ్డు ప్రవహించడంతో ప్రధాన జాతీయ రహదారి మీద నుంచి పెద్దవాగు పెద్ద ఎత్తున ప్రవహించడంతో అక్కడ రాకపోకలన్నీ కూడా మనకు ఆగిపోయాయి. అయితే మెయిన్ మనకు ధర్మపురి నుంచి జగిత్యాలకు వెళ్ళేటువంటి రహదారి, అటువైపు నుంచి మళ్ళీ మంచిర్యాలకు వెళ్ళేటువంటి రహదారి కూడా పూర్తిగా జలమయం కావడంతో అటువైపు రాకపోకలన్నీ కూడా మనకు స్తంభించాయి. ధర్మపురి నుంచి జగిత్యాలకు, జగిత్యాల నుంచి మంచిర్యాలకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా మనకు మూసుకుపోయాయి. దీంతో పెద్దపల్లి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు మోస్తరు వర్షాలు కురవడం స్టార్ట్ అయింది. ఉదయం నుంచి ముసురు స్టార్ట్ అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే వంతెనలు, ఇతర వంతెనల కింద నీళ్లు చేరడంతో మనకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. ఇటు నేరేళ్లపల్లి దగ్గర కూడా వంతెన అక్కడ వాగు పొంగడంతో అక్కడ రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి. ఇక గోదావరి కనుకొస్తే గోదావరిఖంలో మనకు ఉపరితల గనుల్లో బొగ్గు తవ్వకాలు అనేటివి, బొగ్గు ఉత్పత్తి అనేది కూడా మనకు నిలిచిపోయింది. దీంతోపాటు కరీంనగర్ పట్టణంలో కూడా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అంటే ముఖ్యంగా సీతారాంపూరు, అలాగే మనకు రేకుర్తి ఇలాంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అంటే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ చౌరస్తాల్లో లోతట్టు ప్రాంతాల్లో వార నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ప్రాజెక్టుల పరిస్థితి కనుక మనం గమనిస్తే ఇటు ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఎల్లంపల్లికి మనకు క్యాచ్మెంట్ ఏరియా సుమారు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ ఎల్లంపల్లికి అటు కడెం గేట్లు ఎత్తినా కానీ వాటర్ వస్తుంది. తర్వాత జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసినప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి వాటర్ వస్తుంది. ప్రస్తుతం ఉదయం 16,000 క్యూసెక్కులు మాత్రమే వచ్చేది. కానీ ఈ సమయానికి మనకు సుమారు 45,000 క్యూసెక్ల వరకు నీళ్ళు వస్తుంది. స్టోరేజ్ కూడా అంటే మొత్తం ఎల్లంపల్లి స్టోరేజ్ కెపాసిటీ 20 టీఎంసీలు, కానీ ఇప్పుడు 9 టీఎంసీలకు చేరుకుంది. నిన్నటి వరకు 8 టీఎంసీలు ఉంది. ఇదే వరద కనుక కంటిన్యూస్గా కనుక కొనసాగితే ఎల్లంపల్లి యొక్క స్టోరేజ్ 10-11 టీఎంసీల వరకు ఈ రోజుకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అటు మిడ్ మానేరు, ఎగువ మానేరులో కూడా వర్షాల కారణంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి జలాశయాలకు కొద్దిగా నీరు చేరుతుంది. ఇప్పటికే ఈ వర్షాల కోసం వరి నార్లు పోసి నాట్లకు ఎదురు చూస్తున్నటువంటి రైతులకు కూడా ఈ వర్షాలు కొంత ఊరట కలిగించేటువంటి అంశం అని కూడా చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది. అధికారులకు కూడా అంటే కలెక్టర్లు కూడా పోలీసుల ద్వారా ఎక్కడెక్కడైతే వాగులు పొంగేటువంటి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.